నన్ను కాదని నా కొడుకుతో నీ చెల్లెలి పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. నన్నే తల వంచేలా చేశారు. ఈ యామిని పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, అదితి విషయంలో, మొన్న జరిగిన కేసు విషయంలో యామిని కొంచెం కోపంగా ఉంటుంది. తను ఏమన్నా ఎవరూ ఆవేశపడకండి, నోరు జారకండి. శ్రావ్య పెళ్లి జరగడం మనకు ముఖ్యం. చెయ్యాల్సినవన్నీ చేసి ఆవిడేదో అంటుందంటే ఎలా నాన్న? ఖచ్చితంగా అంటుంది. ఎందుకన్నదు? అన్నా పడాలి అంటున్నాం. ఆడపిల్లనిచ్చేవాళ్ళం, కొంచెం తగ్గితే తప్పేంటి? సరే పదండి పదండి. అత్తయ్య వెళ్దాం. ఆగండి. వీళ్ల వల్ల నా కూతురి జీవితం నాశనమయ్యింది. బిజినెస్ లో నష్టం వచ్చి పరువు పోయింది. నన్నే తలదించుకునేలా చేసి నా ఈగో హర్ట్ చేశారు. ఇంత చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకున్నా ఇంటికొచ్చారు. చూడమ్మా, అదితి విషయంలో మేం చేసింది తప్పే, కానీ మెడిసిన్ విషయంలో మీ తప్పు కూడా ఉంది కదా. వదినా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సింది పిల్లల సంతోషం. మీరు మీ కూతురు సంతోషంగా ఉంటే చాలా? నా కూతురు సంతోషంగా ఉండక్కర్లేదా? నా కూతురు మీ ఇంటి కోడలు కాలేదు గాని మీ కూతురు నా ఇంటి కోడలు కావాలా? జరిగిపోయిన పెళ్లి గురించి కాదమ్మా, జరగాల్సిన పెళ్లి గురించి ఆలోచించు. నా ఈగో హర్ట్ అయింది. నేను ఒప్పుకోను. మా వల్ల మీరు హర్ట్ అయి ఉంటే మమ్మల్ని క్షమించండి ఆంటీ. శ్రావ్య నందుల పెళ్లి జరగనివ్వండి ప్లీజ్. నీ సారీతో మీ చెల్లెలి పెళ్లి జరగదు. మీరు శాంతించాలంటే నేనేం చేయాలో చెప్పండి. కట్నం కావాలా లేక ఏం కావాలో చెప్పండి. కట్న కానుకలకి ఆశపడేదాన్ని అనుకున్నావా? నాకవేవి వద్దు.
ఏం చేస్తున్నారు? లేవండి. అన్నయ్య, వాళ్ళు సారీ చెప్పాలని అమ్మ అడిగింది. నువ్వెందుకు ఆపుతున్నావు? ఏంటమ్మా ఇదంతా? గొడవ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకోసం పెళ్లి కొప్పుకుంటాను, కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వాలి. వీళ్ళు తప్పు చేశారు. తప్పు చేసింది మనం, వాళ్ళనంటావేంటమ్మా? వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళెవరైనా ఉండి కేసు పెట్టుంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేదానివి. ఆ మాత్రం ఆలోచించలేవా? రే అది కా చూడమ్మా, ఇది ఇంతటితో వదిలే, ఇంకా ఎక్స్టెండ్ చేయకు. వీళ్ళని లోపలికి రానివ్వు, లేకపోతే నా మీద ఒట్టే. ప్లీజ్ రండి అంకుల్ మీరు. అమ్మో, ఏర్పాట్లన్నీ చేయాలి. గ్లాస్ ఇవ్వండి.